మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మనం రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం, మనం ఏర్పాటు చేసుకోబోయే ప్రభుత్వం ఇది అక్షరాల నిజం. మహిళా ప్రభుత్వం. తెలుగుదేశం తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉన్నటువంటి ఆడపడుచులకు ఆస్తించినటువంటి మొట్టమొదటి ప్రజానాయకుడు ఈ దేశంలో ఎవరైనా నందమూరి తారక రామారావు ప్రకటించాడు. 50 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచుల్ని ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప ఇంటికి ఉంటుంది, వాళ్ళు కూడా హక్కులు ఉంటాయనేటువంటి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. కుటుంబం బాగుపడుతుంది, పురుషుడు చదువుకుంటూ పడతారనేటువంటి ఒక ఆలోచనతో కస్తూరిబా బాలిక పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. బాలికల కోసమే ప్రత్యేకంగా పాఠశాలలు పెట్టి, బాలికల కోసమే ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీని స్థాపించి మహిళలకు విద్య హక్కును ప్రసాదించినటువంటి ప్రధాత తెలుగుదేశం వ్యవస్థాపకుడు. తర్వాత చంద్రన్న వచ్చాడు. చంద్రన్న వచ్చి ఇంటికి పరిమితమైనటువంటి చెల్లెలు అక్కలు డాక్రా సంఘాలు పెట్టాడు. ఒకరోజు మీరు బాగా ఆలోచించండి, 10 రూపాయల నోటు ఎవరైనా మన అమ్మ నాన్న ఇస్తే ఇది ఎంత అని అడిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు 1,00,000 2 లక్షలు బ్యాంకుకు వెళ్ళి ఆ కట్టలు విప్పకుండానే పనిచేస్తున్నారంటే అది చంద్రన్న గారు మహిళలకు ఇచ్చినటువంటి సాధికారత. అవునా కాదా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆడపడుచుల ఆత్మాభిమానం కాపాడేటటువంటి టాయిలెట్లు నిర్మించింది కూడా చంద్రన్న గారు. ఉండాలని చెప్పి ప్రతి విషయంలో కూడా ఆడపడుచులకే పట్టాలు ఇవ్వడం కానీ, ఆడపడుచుల పేరు మీదనే ఆస్తులు పంపిణీ చేయడం సాధ్యమైంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే మహిళా నా రాజకీయ అనుభవంలో నేను సంపాదించినటువంటి జ్ఞానంతో ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం. ఈ 5 సంవత్సరాల్లో రేపు వైసీపీ ఓడగొడతారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో ఇంకా అవకాశమే ఉండదు. తిరిగి నన్ను ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఈ విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆ రోజు నమ్మి నాకు పట్టం కట్టారు. ఈ రోజు కూడా ఈ రాక్షస పాలన నుంచి కుటుంబాలు బాగుపడాలంటే మళ్ళా నన్ను ఎన్నుకుంటారు. ఎన్నుకున్న 5 సంవత్సరాల్లో నేను ప్రతి పేద కుటుంబాన్ని, అంటే 1 కోటి కుటుంబాల్ని లక్షాధికారం చేసేటటువంటి పథకాలు నేను చేస్తాననేసి ఆ రోజు ఆయన ప్రమాణం చేశారు. లక్షాధికారం చేయాలంటే మనకు పుట్టించిన తల్లిదండ్రుల చేత కూడా కాలేదు. ఏమన్నా పుట్టుక ఇచ్చాం, నువ్వు చదువుకున్నావు, నీ బాధలు కూడా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక అన్నగా, ఒక కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసి బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తెచ్చారు. సంతకం పెట్టి ఒక డాక్యుమెంట్ మీ చేతికి ఇచ్చారు. ప్రామిసర్ నోట్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అని పెట్టించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించారు. ముఖ్యమంత్రి కావడం కన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అవసరం. రావడం లేదా? కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ రాక్షస పాలన అంతం కావాలి. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూకటి వేలతో ప్రకటించబడాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడగొట్ట నా ఒక్కరి శాత కాదని చెప్పి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఈ రోజు ఇద్దరు కృష్ణార్జున్ లాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం చూసింది. ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి అప్పులు చేసి ఒక్కొక్క కుటుంబాల మీద 5 లక్షల పైన అప్పులు మోపాడు. 200 రూపాయలు కరెంట్ బిల్లుని 1000 కుటుంబాలను లక్షాధికారం చేసేది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో దేశం యావత్తు మన వైపు చూస్తూ ఉంది. ఇప్పుడు 1 కోటి కుటుంబాలని లక్షాధికారం చేయాలంటే
బడ్జెట్ ఎలా, కార్యక్రమాలు అనేటువంటి ఆలోచనతో దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది. కానీ చంద్రన్న మాత్రం తప్పకుండా నా కుటుంబాన్ని నేను ఏదైతే ప్రామిస్ చేశానో వాళ్లకు లక్షాధికారులు చేస్తానన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రజల మధ్య ఉన్నాడు. ఇది వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చినటువంటిది ఏదైతే డాక్యుమెంట్ ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు. సంతకం పెట్టారు. ఇద్దరు ఉంటారు సంతకాల్లో, మీరు కావాల్సి చూడండి. ఇద్దరు సంతకాలతో మనకు వచ్చినటువంటి డాక్యుమెంట్లు ఏమున్నాయి, ఎలా మనం లక్షాధికారులు అవుతామంటే మీరు బాగా ఆలోచించండి. ఈ పథకంలో ఒక్కొక్క ఇంటికి 6 పథకాలు కూడా వస్తాయి. ఇంతవరకు సూపర్ 6 అంటారు వాటినే. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఒక ఇంటికి 2కి మించి పథకాలు ఇవ్వలే. కానీ ఇక్కడ 6 పథకాలు వస్తాయి. ఒక్కొక్క మహిళకు 2-3 పథకాలు కూడా వస్తాయి. ఒకటి అన్నదాత అంటే పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతును అన్నదాతగా పరిగణిస్తారు. నా ఇంట్లో 5 ఎకరాలు బుక్ ఉంది, నా భార్యకి 2 ఎకరాలకు ఒక పాస్బుక్ ఉంది, నా కొడుక్కి 1 ఎకరాకు ఒక పాస్బుక్ ఉంది. నా ఇంట్లో ఉన్న 5 ఎకరాలకి ఎంతమంది అన్నదాతలు ఉన్నారు? నా ఇంట్లో 3 ఉన్నారు. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున 60,000 రూపాయలు నా ఇంటికి వస్తుంది. అయితే మన వ్యవస్థలో భూమి ఉన్నటువంటి రైతులు సాగు చేయడం లేదు, పేదలు కౌలు రైతులుగా సాగు చేసుకుంటున్నారు. కాబట్టి కౌలు రైతులను కూడా అన్నదాతలుగా గుర్తించినది చంద్రబాబు నాయుడు గారు. అందుకే వాళ్ళకు కూడా నా 2 ఎకరాలు చేసుకుంటున్నాడు అనుకోండి, ఆయన కూడా కౌలు రైతు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఎంతమంది కౌలు రైతులు ఉన్నా అంతమందికి ఇంట్లో 2 కొడుకులు ఉంటే, ఒక తండ్రి ఉంటే, ముగ్గురు భూములు వేరువేరుగా చేసుకుంటే 3 కౌలు రైతులుగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా 60,000 వస్తుంది. ఇది అన్నదాత అనేటువంటి కార్యక్రమం. ఇక రెండవది ఆడబిడ్డ లేని ఇల్లు అనేది ఉండదు. ఆడబిడ్డ ఒక తల్లిగానే ఉంటుంది, ఒక చెల్లిగానే ఉంటుంది, కోడలుగానా అత్తగానా ఏ రూపంలో ఉన్నా ఆ ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తుంది. నా ఇంట్లో నా భార్య ఉంది, ఆమెకు 18,000 వస్తుంది. నా ఇంట్లో నా కోడలు ఉంది, ఆమెకు 18,000 వస్తుంది. నా ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా 18,000 నిండినాయి కాబట్టి వాళ్ళకు కూడా 18,000 వస్తాయి. అంటే అప్పుడు నా ఇంట్లో ఎంత వచ్చినట్లు? ఎంత? 72,000 వచ్చింది. 72,000 రూపాయలు నాకు ఆడబిడ్డ నిధి కింద వస్తుంది. ఒకవేళ నాకు చెల్లెలు ఉంది అనుకోండి, ఆమె కూడా 18,000 వస్తుంది. అంటే ఏకంగా 5 మందికి 90,000 రూపాయలు వచ్చేటటువంటి పథకమే ఆడబిడ్డ నిధి. ఇకపోతే 3వ పథకం తల్లికి వందనం. ఇది అమ్మఒడి కాదు. అమ్మఒడి ఇంట్లో 3 పిల్లలుంటే ఆ తల్లికి ఒకరికే ఇస్తాడు ఆయన. 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ చంద్రబాబు ఇచ్చేది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది, రేపు బీజేపీ ప్రభుత్వం కూడా కలిసి సహకరించేది, తల్లికి ఎంతమంది బిడ్డలుంటే 1వ క్లాసు నుంచి ఇంటర్మీడియట్ వరకు, అంటే 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు చదువుతూ ఉంటే ప్రతి బిడ్డంటే ఆడపిల్ల కాదు, మగ బిడ్డ అయినా ఆడబిడ్డ అయినా, వాళ్లకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో పడుతుంది. అంటే తాను జన్మనిచ్చినందుకు, పిల్లలు పెంచుతున్నందుకు, పిల్లలు బడికి పంపిస్తున్నందుకు ఆ తల్లికి ఆ బిడ్డలు ఇచ్చేటటువంటి కానుకగా చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లి అకౌంట్లో వేయబోతున్నాడు. ఇది అమ్మకు వందనం. ఇకపోతే 4వది లోకేష్ బాబు యువకళ. ఈ రాష్ట్రంలో దాదాపుగా 20 తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ప్రభుత్వ సహాయం అందుతుంది. అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఎంతవరకు వస్తుందంటే 35 సంవత్సరాలు నిండేంత వరకు వస్తుంది, లేదా ఉద్యోగం వచ్చేంత వరకు వస్తుంది. ఇది 4వ పథకం. ఇక 5వ పథకం మీ అందరికి తెలుసు, దీపం పథకం ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు మీరు ఆలోచించండి,
దీపం పథకం రాకముందు పేదల ఇళ్లలో వంట చేయాలంటే ఆ పొయ్యి ముందు కూర్చొని ఒక పైపు పట్టుకొని ఉఫ్ 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 అని ఊది ఆ గాలి అంతా కళ్ళల్లో వచ్చి ఆ దుమ్మంతా ఇంటి మీదకి చేరుకుంటే అలాంటి పరిస్థితుల్లో మనం చేసాం. సడన్ గా వర్షం వస్తే కట్టెలు లేకపోతే వంట లేదు. ఇది జరిగింది. కానీ చంద్రన్న అందరికీ దీపం పథకం పెట్టాడు. ఈరోజు ఏ ఇంట్లో వెళ్ళినా సిలిండర్ ఉంది. ఒకప్పుడు సిలిండర్ అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ధనవంతులకే సిలిండర్. కానీ ఈరోజు ప్రతి చెల్లి ఇంట్లో సిలిండర్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి సిలిండర్ని 500 రూపాయలు ఉన్న సిలిండర్ని 1000 రూపాయలు 1100 చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని 3 సిలిండర్లు ఫ్రీగా ఈ సూపర్ 6 లో పెట్టాడు చంద్రన్న. కాబట్టి 3 సిలిండర్లు మనకు ఫ్రీగా వస్తాయి సంవత్సరంలో. ఇకపోతే అతి ముఖ్యమైనటువంటిది అవకాశం ఉంది. మీరు అనొచ్చు, మేము గుంటూరులోనే ఉంటాం, 46వ డివిజన్లోనే ఉంటాం, మాకే పని ఉంది అని. మా రత్తయ్య గారు చెప్పారు. ఆయన ఆలోచన చేసి ముందుగానే ఆలోచించి చేశాడు. చంద్రన్న ఊరికే ఆడపిల్లలు వదలడయ్యా, ఆయన డాక్టర్లు పెట్టింది ఎందుకో తెలుసా? వాళ్ళలో ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని బయటకు తెస్తాడు. వాళ్ళకి ఏదో ఒక వృత్తిని ఇస్తాడు. అది అల్లికలు కావచ్చు, గుట్టు కావచ్చు, లేదా ఎంబ్రాయిడరీ కావచ్చు, లేదా మరొక రకమైనటువంటి పనులు ఆయన కల్పించి తీరుతాడు. అందుకే ఆయన పూర్ టు రిచ్ P4 ఫార్ములా తెచ్చాడు. ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలని. కాబట్టి ఇంట్లో సంపద పెంచడానికి ఈ ఆడపిల్లలకి అక్కడే ఉద్యోగం ఉండదు. కాబట్టి మండలానికో లేదా డివిజన్కో రోజు వెళ్ళి రావాలంటే బస్ ఛార్జీలు పెట్టుకోవడానికి వీలు లేకుండా ఫ్రీగా ఇచ్చాడు. ఇది జరుగుతుందని ఆయన ముందు చెప్తున్నాడు. కాబట్టి మీకు ఆర్టీసీకి ఫ్రీగా ఇచ్చింది ఊరికే కాదు తల్లి, మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ఒక మండల హెడ్ క్వార్టర్స్ కి పిల్లలు బయటికి పంపించి ఊరికే ఇంట్లో ఉండే బదులు, టీవీ మీద ఉండే బదులు అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన పని 2 గంటలు 3 గంటలు పని చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి రావడానికి ఫ్రీగా ఆర్టీసీ బస్సు. ఇది ఆర్టీసీ బస్సుల్లో ఉన్నటువంటిది. ఇప్పుడు చెప్పండి, ఈ సూపర్ 6 తో నా కుటుంబం అంటే ఎగ్జాంపుల్ గా చెప్పబడి అమ్మఒడి 86 లక్షల మందికి ఇవ్వాలంటే 40 లక్షలకి ఇచ్చాడు. అది కూడా బటన్ నొప్పుతున్నాడు. ఎవరికి వస్తుందో ఎవరు కూడా మాకు తెలియదు. పోనీ ఇస్తే 13,000 ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా ఆయన ఇచ్చేది ఏంటంటే ఆసరా. ఆ ఆసరా స్కీమ్ లో 18,750 రూపాయలు ఇస్తాడు. అది కూడా ఎవరికి ఇస్తాడు? 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తాడు. కానీ ఒక్క సారాయితోనే మన ఇంట్లో ఒక క్వార్టర్ తాగితే నెలకు రోజుకి 100 రూపాయలు చొప్పున అంటే 50-60 రూపాయలు దొరికేది 150, 165. కాబట్టి 100 రూపాయల చొప్పున ఒక్క సారాయితోనే మన నుంచి లాగేస్తున్నాడు. జలగ ఎలాగా పట్టుకొని లాగుతుందో అలాగా రోజుకు 100 రూపాయలు అంటే నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. ఇతను మనకి ఇచ్చింది ఏంటి? ఇది ఆలోచించాలా? ఎప్పుడు బాలాజీ గారు చేసిన ప్రోగ్రాం ఏంటంటే మనం వాలంటీర్లు వెళ్ళి ప్రతిరోజు ఇంట్లో అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళని మెస్మరైజ్ చేస్తున్నారు. పేదల్ని ఇంకా ఆ భ్రమల్లో నెడుతున్నారు. కాబట్టి మనం పూనుకొని మన కుటుంబాల అభివృద్ధి కోసం, మన కుటుంబాలు లక్షాధికారులు కావడం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం తప్పకుండా ఈ 30 రోజులు ప్రతి ఇంటికి వెళదాం. ఈ 30 రోజుల్లో ప్రతి ఇంటికి 5 సార్లు వెళదాం. కార్యక్రమాల గురించి చెప్తాం. మేము మళ్ళీ పాంప్లెట్ రాసి ఇస్తాం. వాటిని కూడా మీరు పంచండి చాలు. తప్పకుండా నేను మన ఎంపీ గారు మన గ్రామాలకు రావడం, మన వార్డుకు రావడం కూడా జరుగుతుంది.